అన్నా మా గోదావరి జిల్లా ఏంటో పవర్ ఏంటో చూపెడతాం. మాది తణుకు, ఒక్కొక్కడికి వణుకు అంతే. అన్న లేక ఒక్కొక్కడికే సుఖాలు ఎక్కువైంది. ఒక్కసారి అన్న ఇంట్రెస్ట్ కళ్యాణ్ బాబు ఎన్ని కోట్లు కొడుతుంది? ఎన్ని కోట్లు కొడుతుంది? ఊహించలేని స్థాయికి వెళ్ళిపోద్ది అన్న సినిమా మాటకి కలెక్షన్స్. కుర్రోళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఏ రికార్డులు పనికిరావు. మా ఓడి ఏంటంటే 5 సంవత్సరాలు ఒక్కొక్కనే పండేస్తాం. మా ఓడి 5 సంవత్సరాలు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. కాదన్నా నువ్వు ఎన్ని కోట్లు అంటున్నావు? 2013 ఎన్ని కోట్లు కొట్టింది? అతని దారి వచ్చిన వరకు కూడా ఎవరికైనా తెలుసా సినిమా ఉందని? 100 కోట్లు కొట్టాడు. 2013 వరకు కూడా ఎవరికైనా 100 కోట్లు అనేది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మగధీర తర్వాత కూడా దాన్ని క్రాస్ చేసి కూడా సరే. మీరు బాహుబలి తీసిన డైరెక్టర్ రాజమౌళిగా. రాజమౌళి కూడా ఇప్పుడు కూడా ట్విట్టర్లో ఒక ట్వీట్ ఉండదు 2013లో. ఇప్పటి వరకు కూడా మా సినిమాని కూడా ఎవరు కూడా క్రాస్ చేయలేదు అనుకున్నాం. కానీ కళ్యాణ్ గారు నార్మల్ సినిమా తీస్తేనే ఇంత కట్ చేసిందని అనుకోవచ్చు. మీరు అన్న కోట్లు అన్నది 2013లో చూసినాం. కళ్యాణ్ గారు అదే కనుక సినిమాల్లో ఉంటే కనుక ఇది ఎప్పుడు చూసేవాళ్ళు. కానీ మాకు రాజకీయం ఉంది, ఇవన్నీ పక్కన పెట్టుకున్నారు. కానీ మా సినిమాకి అన్నాడు కదా. ఈ సినిమా పాన్ ఇండియా కాబట్టి అంటే ఎన్ని కలెక్షన్స్ దాన్ని బట్టి కూడా ఎక్కువ చెప్తా ఉన్నారు కదా. బాహుబలి సరే అట్లా కాదన్నా, బాహుబలి ఉన్నప్పుడు రికార్డ్ స్థాయిగా ఏది కొట్టలేదు. కేజీఎఫ్ అనే 1 వచ్చినప్పుడు ఎవరికైనా మీకు తెలుసా? ఎవరికి కూడా తెలియదు. ఏ పాన్ ఇండియా సినిమా అంటే నార్మల్గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది సినిమా క్లిక్ అయింది అనుకో, అది ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బాహుబలి కావచ్చు, పుష్ప కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, అది 1 వచ్చినప్పుడు ఎవరైనా చూసారా? దానికి ఎన్ని కోట్లు వచ్చినాయి? మీకు కూడా తెలిసిద్దిగా. అది ఏమి రాలేదు. నార్మల్గా సినిమా హైప్ బట్టి కనుక డబ్బులు వస్తున్నాయి. కానీ మేమేమి సినిమా హైప్ లేకుండా 2013లో 100 కోట్లు కొట్టినాం మేము. అది మాకు మేము ఎప్పుడైనా కానీ మేము ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఇప్పుడు కాదు మేము కళ్యాణ్ గారు రాజకీయం కనుక రాకుండా ఉంటే గనక కళ్యాణ్ గారు అనే రాజకీయాల్లోకి రాకుండా ఉంటే గనక 100 కోట్ల సినిమా చూపించింది మేమే. ఒకవేళ కళ్యాణ్ గారు సినిమాలో ఉంటే కనుక 1000 కోట్లు మేము చూసేవాళ్ళం. నార్మల్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారు? సినిమా పరంగా ఎంటర్టైన్మెంట్ వద్దు, అందరూ కూడా బాగుండాలని చేస్తున్నారు తప్పితే అందుకైంది. అన్న మేము 2013లోనే మీరు అన్న కోట్లు చూసిన వాళ్ళు ఇప్పుడు చూడొచ్చు, 2024 చూడొచ్చు, 2023 చూసి ఇప్పుడు చూడొచ్చు. అన్న అత్తారం దారేది కూడా 70 నిమిషాలు అందరు కూడా చూసారు సీడీలోని. అది అప్పుడే మేము 100 కోట్లు కొట్టు మాకు ఇవన్నీ చూసిపోయి. కానీ ఏంటంటే కనుక మా కళ్యాణ్ గారు ఇదే సినిమాలు ఉంటే కనుక మమ్మల్ని మీరు క్వశ్చన్ కూడా ఇట్లా క్వశ్చన్ మార్క్ లో పెట్టేవాళ్ళు. మీరు వేరే వాళ్ళని అడిగేవాళ్ళు, మీరు కళ్యాణ్ గారి సినిమా ఉందిగా మీరు అది దాటగలుగుతారా, మీరు క్వశ్చన్ మార్క్ చెప్పేవాళ్ళు. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా కళ్యాణ్ గారి సినిమాలో ఉండటం వల్ల మేము అట్లా అయిపోయినాం తప్పితే కనుక సినిమాలో అన్నా రికార్డులు నార్మల్ గా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ నీకు తెలుసు. ఆ సినిమా ఇప్పుడు కూడా 175 రోజులు కూడా తొలి ప్రేమ సినిమా అనేది సింగిల్ థియేటర్ లో రూపాయి పెట్టుకొని ఆడింది. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా సినిమా పాన్ ఇండియా అదే అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా మేము ఎప్పుడు 2000లోనే 2013లో 2010లో చూసుకుని వచ్చినాం. కానీ మేము మా కళ్యాణ్ గారు రాజకీయాల్లో కాకుండా సినిమాలు ఉంటే కనుక అసలు ఎవరు కూడా రాబోయేవాళ్ళు. మీరు అన్నారు కోట్లు అనేది కేజీఎఫ్కి రాలేదు, పుష్పకి రాలేదు, బాహుబలికి కూడా రాలేదు. అది పార్ట్ 2కి వచ్చింది తప్పితే కనుక. మీరు ఏమంటారు? ఫైనల్ గా మా కలెక్షన్స్ తో పని లేదు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా. బాహుబలి తర్వాత భీమ్లా నాయక్ నైజాం మొత్తం హైయెస్ట్ షేర్ Day 1 మీరు చూసుకున్న అంతే ఉండాలి. బాహుబలి తర్వాత Day 1 హైయెస్ట్ షేర్ నైజాం లేదంటే భీమ్లా నాయక్. అది ఎగటా ఏది రొట్ట రీమేక్ సినిమాని తీస్తేనే మేము అంత కొట్టిన వాళ్ళం. ఇలాంటి సినిమాలు తీసుకోవచ్చు. కానీ ఇవాళ కూడా మాకు కూడా మా కళ్యాణ్ గారు చెప్పారు, ఎప్పుడు 20 రోజుల క్రితమే చెప్పారు, ఆ నలుగురు సినిమాని ఆపుతున్నారని. ఇవాళ మాకు కొన్ని చైన్స్ వల్ల ఇక్కడ ఎస్విసి అయినా కానీ ఏషియన్ అయినా కానీ ఏ థియేటర్లో ఎప్పుడు మాకు సినిమా ఎప్పుడు పెట్టారు? 3 తర్వాత పెట్టారు. ఏ సినిమాకైనా కానీ 3 రోజుల ముందర టికెట్స్ అనేది రిలీజ్ అయితే అడ్వాన్స్ బుక్ అనేది ఎస్విసి అయినా కానీ ఏషియన్ సినిమా అయినా కానీ
సూర్యజ్ బాబు దాంట్లో కానీ ఏ సినిమా అయినా కానీ 2 తర్వాత తప్పితే కనుక ఇప్పుడు మా ఇది రిలీజ్ అయిందా బుక్ మై షోలో మీరు చెప్పండి అదేంది కళ్యాణ్ గారిని ఎంత తొక్కాలని చూస్తే కానీ అట్లా లెగుస్తారు మీకు సభాముఖం కూడా మీకు కూడా మీడియా పరంగా కూడా చెప్పేది ఏంటంటే మీరు యశ్విస్ అయినా కానీ ఏషియన్లో కానీ మీరు ఎవరైనా ఉండే నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పాకండి మీరు కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు మీరు డబ్బుల పరంగా మీరు చూసుకుంటారు అంతే మీరు డిస్ట్రిబ్యూషన్ అయినా ఏదైనా కానీ ఒకవేళ మీరు కనుక అట్లా కనుక చూసుకునే వాళ్ళు అయితే కనుక ఇప్పుడు మాకు లేటెస్ట్ కంటే ఒక 10 days బ్యాక్ తెలిసింది ఓజీ కూడా మీరు తీసుకుంటున్నారు అది ఏదో నైజాంలో మీరు తీసుకుంటే కానీ మాకు అవసరం కూడా లేదు మా ఓజీ మేము చూసుకుంటాం కానీ మీరు పక్కన పెట్టేసుకోండి టికెట్స్ అన్ని కూడా అందరికి బాగానే దొరికాయి కదా అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారుగా అన్న ఇప్పుడు ఏషియన్ సినిమాలో లక్ష్మీకళ శశికళ చంద్రకళ లలిత ఉన్నది నువ్వు ఫోన్ ఓపెన్ చేసి చూడు ఇప్పుడు ఓపెన్ అయినాయా టికెట్లు ఓపెన్ అయినాయా కాలేదు ఎందుకు కాలేదు ఎవడో రొట్టపుక్ సినిమాలు ఎప్పుడో వాళ్ళు 3 రోజుల ముందర ఏషియన్ చేయనోడు ఎస్విసోడు ముందర ఓపెన్ చేస్తుండు దీనికన్నా ఎందుకు ఆఫ్ చేశారు మరి మీకు అన్న మీరు మీడియా అనే వాళ్ళు కూడా మాది చూపించాలి అన్ని కూడా చూపించాలి కానీ మీరు అది కూడా వద్దు కానీ అన్న మా సినిమాని ఎవడైతే ఆపాలనుకున్నారో పోయినసారి అత్తారినారేది కూడా పైరసీ చేసి సినిమా అట్లా తొక్కేద్దాం అనుకున్నారు అది ఆడుంది సినిమా ఇక్కడ ఉంది ఇది కూడా కలెక్షన్ లేకుండా చేద్దాం చూశారు ఇది కూడా అక్కడ ఉండిద్ది అన్నా సో ఫైనల్ గా నువ్వు చెప్పేదేంటి అన్నా కాదు ఇప్పుడు కాదు అన్నా అంతే సరే కాదన్నా సరే పవన్ కళ్యాణ్ కనిపిస్తే మాకు దేవుడు అన్నా బాహుబలి సినిమా తీసింది ఎవరు రాజమౌళి పుష్ప తీసింది ఎవరు సుకుమారు మగధీర తీసింది ఎవరు రాజమౌళి అది మీ అందరికి తెలుసు జ్యోతికృష్ణ నీకు తెలుసా జ్యోతికృష్ణ అనే డైరెక్టర్ నీకు తెలుసా తెలియదుగా అలాంటి వాళ్ళతో మేము రికార్డులు కొడుతున్నాం మాకు సుకుమార్ అవసరంలా రాజమౌళి ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్ తో ఇప్పుడు రికార్డ్స్ కొట్టబోతున్నారు కదా మీరు చెప్తాను అంతే అన్నా కాదన్నా భీమ్లా నాయక్ అన్నప్పుడు మనోడు తెలుసా నీకు డైరెక్ట్ తెలుసా అప్పుడే నైజాంలో మేము అంతా డే 1 కొట్టేస్తున్నాం బాగుంది దాటును మాకు సుకుమార్ అవసరంలా రాజమౌళి అవసరంలా మా కళ్యాణ్ గారి సినిమా తీస్తే వాళ్ళు పెద్ద డైరెక్ట్లు ఒకటే మాట రాముడికి హనుమంతుడు అర్జునుడికి కృష్ణుడు పవనుడికి మేమున్నాం ఒకటే మాట బద్దలు కొడుతున్నాం బద్దలు అందరూ పుష్ప అంటున్నాడు ఏం పుష్ప పాల్పరా పుష్ప అనుకున్నారా పవర్ స్టార్ పవర్ ఏం తెలుసు వాళ్ళకి 2013లోనే లీకెళ్ళ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టే పవన్ ఒకసారి తెలుగు రాష్ట్రాలకి దేవుడు ఒక్కడే పవనుడు మాత్రమే ఒకటే మాట బద్దలు కొడుతున్నా ట్రైలర్ ఓజీతో గుత్త పగలెగుదాం అతుల్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా కొడకల్లారా కళ్యాణ్ బాబు కలిసి చూపిస్తాం జై పవర్ స్టార్ జై బాబు అంటే కళ్యాణ్ బాబు అంటే కళ్యాణ్ బాబే అంటే కళ్యాణ్ బాబే అపోజిషన్ ఉన్నప్పుడు ఎవరు ఆపింది మనల్ని అపోజిషన్ ఆపిన కొడుకులు ఇప్పుడు రండి అపోజిషన్ ఉన్నప్పుడు ఎవడు ఆగలేదు రూలింగ్ లోకి వచ్చాను నా కొడకల్లారా అపోజిషన్ లో ఉన్నప్పుడు భీమ్లా నాయక్ ని ఆపారు భీమ్లా నాయక్ ఆపడం కాదు భీమ్లా నాయక్ ఆపిన రెచ్చగొట్టావు రచ్చ చేసాం అలాంటిది అపోజిషన్ లేకుండా ఈ రోజు రూలింగ్ లోకి వచ్చాం ఎవడు ఆపుతాడు ఇప్పుడు చూపిస్తాం నా కొడక ప్రీమియర్స్ పడగానే జస్ట్ యావరేజ్ స్టాక్ వచ్చినా చాలు పండ్ల పెడతాం నా కొడకల్లారా పండ్ల పెడతాం మీరు హరిహర వీరమల్లికి ఎలా ఉందని ఆలోచిస్తే ఓజీ మీ ఓళ్ళు కాదు కదా ఎప్పటిచ్చినా సరే అందదు అది ఎవ్వరు రికార్డులతో ఆయనకి పనే కాదన్నా ఎందుకంటే ఆయనే ఒక రికార్డు 21 వచ్చింది అంటే ట్రెండ్ సెట్ చేసి అలా పెట్టాడా ఆయనేనన్న ట్రెండ్
ట్రెండ్ అంటే ఆయన ట్రెండ్ సెట్ చేయడం ఆయనే, ట్రెండ్ ఆయనే అన్న, ట్రెండ్ ఆయనే, ట్రెండ్ సెట్ చేయడం ఆయనే దేవుడు. కళ్యాణ్ బాబు అడ్డా, ఆంధ్ర తెలంగాణ కళ్యాణ్ బాబు అడ్డా, అంతే అంతే. రికార్డు దింపుతున్నాం, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఒకసారి లైవ్ వెళ్తుంది ఏపీ లైవ్ వెళ్తుందా? ఒక్క మాట డైమండ్ లో ఉండాలి, అలా మాట్లాడాలి. డైమండ్ గా ఉంటది, ముత్యాలు రాలినట్టు ఉంటాయి. మాది భీమవరం ఉన్నాయి. నేను పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఫ్యాన్స్. అంతకుముందు మా భీమవరం జనసేన జిల్లా అధ్యక్షులు కొట్టుకలపూడి గోవిందరావు గారు అధ్యక్షులకి నేను అభిమాని. అయ్యా మన థియేటర్లో ఇవాళ మన సినిమా రిలీజ్ అవుతుంది. నటరాజ్ థియేటర్ భీమవరం, నటరాజ్ థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది. కాకపోతే నేను అక్కడ చూడలేకపోతున్నా. ఇక్కడ కేపీహెచ్పీ కాలనీలో విశ్వనాథ్ థియేటర్లో సినిమా చూస్తున్నాను. చంద్రబాబు గారు, మనకే కనెక్షన్తో పని లేదు. మీరు డబ్బులు అమ్ముడిపోయే మనిషి కాదు. బాబు అర్థం కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తా, పండేస్తాను కొడకల్లారా, రోడ్ల మీద పండేస్తాను కొడకల్లారా. బాబులకే బాబు, ఇది హరిహర వీరమల్లు. హరి అంటే శివుడు, హర అంటే విష్ణువు, వీరమల్లు అంటే పవన్. ఒక్కడు వస్తేనే ఉచ్చపోయిస్తాడు. ముగ్గురు కలిసి వస్తున్నారు అంటే ఉచ్చపోయిస్తాడు. హరిహర వీరమల్లు. మేమేంటో ప్రీమియం సన్నంగా పెడతాం. రికార్డులు మొత్తం ఎట్లా పోతే చూడండి. నైజాం కింగ్ అంటే ఎన్ని కలెక్షన్స్ చేస్తారంటారు మీరు? రికార్డులు అన్ని పోతాయి. డే వన్ రికార్డులు అన్ని పోతాయి పర్టికులర్ గా. ట్విట్టర్ లా కథలు వాడుతున్నారు అందరూ. బుకింగ్స్ లేవు, ఏం లేవు, అయిపోలేదు అంటారు. చూపెడతాం 2 గంటలలో అయిపోయిందో మొత్తం చూపెడతాం. ఒక్క నిమిషం. ఈసారి డేట్ మారదు, రికార్డులు మారుతాయి. బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోద్ది. వీరాతో మీ రికార్డ్ మళ్ళీ ఓజీ రికార్డు కొట్టాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. రెండు రాష్ట్రాలకి ఒకటే బొగుడు జాతి తెగుతా ఓజీతో. వీరాతో మీ రికార్డులు మొత్తం రోడ్ల మీద పండ పెట్టేస్తా.